స్వాతంత్రానంతరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మారిన భారతదేశానికి తెల్ల దొరల నుంచే కాక వారి పాలనా విధానపు బానిసత్వ సంఖ్యల నుంచి కూడా విముక్తి కల్పించాలనే కృతనిశ్చయంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు మన స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్రం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడమే కాక మన వారందరూ స్వేచ్ఛతో బ్రతకగలిగే సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమేననే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో పౌరుల హక్కులతో పాటు విధులను కూడా పొందుపరిచారు. రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదు, భారతదేశపు ఆత్మ, భారతీయులందరికీ ఊపిరి. ఎందరో దేశభక్తులు ఈ దేశం కోసం పోరాడి అసువులు వదులుతూ మనకు ధారపోసిన ప్రాణవాయువుకు అక్షర రూపం. రాజ్యాంగంలోని ప్రతి అక్షరం మనకు శ్రీరామ రక్షే, ప్రతి పదం మన సమాజాన్ని ముందుకు నడిపే గురుపదమే. అందులోని ప్రతి చట్టం మన దేశాన్ని సస్యశ్యామల సంకల్ప తీరాలకు చేర్చే చుక్కానియే. సుసంపన్నమైన భారత ఖండాన్ని నిలువునా చీల్చి దోచుకున్న, కులమత జాతి భేదాలను రెచ్చగొట్టి శాంతిని ఆగని జ్వాలలలో కాల్చేయాలనే ప్రయత్నం చేసిన వాటన్నిటినీ తట్టుకొని నేడు మన దేశం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలబడిందంటే దానికి కారణం మన రాజ్యాంగం. మువ్వన్నెల జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఈ దేశపు మట్టిలోని మమకారాన్ని, మాతృత్వాన్ని తమ గుండెల నిండుగా పీల్చుకొని నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం మన ఐక్యతా రాగాన్ని వినిపించగలుగుతున్నామంటే అది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన వరమే. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. భారత జాతి అభివృద్ధిని, భావితరాల ఆకాంక్షలను నిజం చేసేందుకు అడుగులు వేస్తున్న ప్రతి భారతీయునికి, ఈ దేశ ప్రగతిని, దేశ ప్రజల సంతోషాన్ని, దేశంలో శాంతిని నిలపాలనుకునే వారందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.